दुर्गा माता की స్థాయి 72 అడుగుల చిన్నప్పుడు మాట ఏంటంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని 72 ఫీట్ల వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత నమూనా దేశాల నుంచి కూడా కెనడా 7-8 కంట్రీస్ మాతకి दुर्गा माता की सिनु भाई शर्मा आ गया भाई सज्जन है दादा నేనేస్తా ये छाती को छोटा दिखता है छाती చిన్నగా చాలు మీరు కావాలనే మీరు మనసులో చాలు లేని మీరు ఆరే విషయాలకి వాళ్ళు మన సేట్లు ఇదే నడుస్తుంది ఫస్ట్ మీరు కథ అందరిది థ్యాంక్ యూ ఆ గౌరవం ఇచ్చినందుకు ये 100 साल से कब से ऊर के को शेट्टी अरे चल अंदर लेंगे ना
అదే పంతులే सालवा सन्ने जय बोला दुर्गा माता की जय, जय बोला दुर्गा माता की जय। नारे नारे बोलो माता की जय, बोलो दुर्गा माता की दुर्गा माता की जय। సీట్ అంటే మళ్ళీ సీట్లు కార్యసిద్ధికి చిన్న అది కట్టేనా నా గుమ్మడికాయ जय बोलो दुर्गा माता की जय, जय बोलो दुर्गा माता की जय। గత 25 సంవత్సరాలుగా ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షలతో ఆ అమ్మవారి యొక్క దయతో ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా 20 సంవత్సరాలు దిగ్విజయంగా శరన్నవతోత్సవాలు నిర్వహించి తద్వారా ఇసామయ్య బజార్కి కోటి హైదరాబాద్ నగరానికి జాతీయ స్థాయిలో ఒక వన్నెని ఒక పెద్దటువంటి గౌరవ ముఖ్యులు నిర్వాహకులు గులాబ్ సీన్ గారు గౌరవపడుతున్నాం. కోటి ప్రాంతంలో ఇసామయ్య బజార్లో ప్రపంచ స్థాయి 72 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం అంటే అది ఎప్పుడు తిరిగి రాలేని చరిత్ర. ఆ చరిత్రని తనకంటూ ప్రత్యేక స్థానంతో కైవసం చేసుకొని దిగ్విజయంగా 26 సంవత్సరానికి వచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి గులాబ్ సీన్ గారికి వారి యొక్క బృందానికి ఇప్పుడు ధన్యవాదాలు. చిన్నప్పుడు ఒక మాట ఏంటంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని. ఆ అమ్మవారి దయ ఉంది కాబట్టే ఈ విధంగా ప్రపంచ స్థాయి దృష్టిని, తెలంగాణ దృష్టిని, హైదరాబాద్ యొక్క ప్రత్యేకతని, కోటి ఇసామయ్య బజార్ విక్టరీ ప్లేగ్రౌండ్ యొక్క ప్రాంతంలో ప్రతిసారి కొన్ని వేల మంది భక్తజనులు హైదరాబాద్ వచ్చి వారి యొక్క అమ్మవారికి తీసుకునే ఆశయానికి ముఖ్యులుగా భక్తజనులు ఉంటారు. కాబట్టి గులాబ్ సీన్ గారికి అదేవిధంగా వారి యొక్క నిర్వాహక సభ్యులందరికీ బస్తీవాస్ అందరికీ కూడా ధన్యవాదాలు. నేడు ఈరోజు అమ్మవారి యొక్క పూజ కార్యక్రమం జరిగింది. 22 కాదు, ఎప్పుడు 22 నుంచి ప్రారంభమై 4వ తేదీన అమ్మవారి యొక్క నిమజ్జనం ఇదే ప్రాంతంలో ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈకో ఫ్రెండ్లీ అంటే మట్టి యొక్క గడ్డితో ఒక వ్యవహారంతో అంటే ఎలాంటి పర్యావరణ వ్యవస్థ కాకుండా ఎలాంటి ఎవరికి ఇబ్బంది కాకుండా అమ్మవారి యొక్క ఆశీర్వాదము ప్రతి ఇంటికి ఉండాలి, ప్రతి వ్యక్తికి ఉండాలి. భక్తులందరూ కూడా కోరుకోదో ఇక్కడికి విచ్చేసిన మీడియా ధన్యవాదాలు. ఎందుకంటే కోటి ఇసామయ్య బజార్ యొక్క పేరుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినందుకు గులాబ్ సీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
సతీష్ అదే మా పెద్ద నా బస్సు పెద్ద మనిషి అదే బస్సు సమయ బజార్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ గౌడ్ అనే నేను మళ్ళీ ఈరోజు చాలా గొప్ప దినం. గౌరవ మిట్టూరు చైర్మన్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గారి చేతుల మీదుగా 72 ఫీట్ల వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత నమూనా పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మరియు చైర్మన్ గారు కూడా ఎల్లవేళలా ఈ యొక్క కార్యక్రమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఇస్లామాబాద్ బజార్లోని సమస్యలకు ఎల్లవేళలా అమ్మవారు తమరు అండ ఉండాలని, రాబోయే రోజులలో కూడా తమని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చూడాలని, అమ్మవారి ఆశీస్సులు మీకు ఉంటాయని పూర్తి నమ్మకంతో రాబోయే రోజులలో కూడా ఏ సమస్య నేను మీ వెంట ఉన్నానన్నట్టు, నేను సైతం అన్నట్టు మీరు కూడా మాకు సహకరించాలి. ఎల్లవేళ ఇస్లామాబాద్ ప్రజలు మొత్తం మీ వెంట ఉంటారన్నట్టు ఈ అమ్మవారి ఈ సమక్షంలో తెలియజేస్తున్నారు. జై మాతాకి దుర్గా మాతాకి. 25 సంవత్సరాల నుంచి మట్టి గడ్డితో మన ప్రపంచంలోనే ప్రకాంతిగాంచిన ఈ యొక్క ఇస్లామాబాద్ బజార్లోనే గుర్తింపు రావడము, మరి ఎంత పెద్ద విగ్రహం పెట్టి మా యొక్క అసోసియేషన్ మెంబర్సు, ముఖ్యంగా మా బస్తీవాసులు అందరూ, నా ఫ్రెండ్స్, మరి ఇలాంటి మా సాయన లాంటి వ్యక్తులు కూడా ఎంతోమంది ప్రోత్సహిస్తూ మాకు ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన వాళ్ళు కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా మనకు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మట్టి గడ్డి విగ్రహాలు చేయడం వల్ల మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మరియు ఇక్కడ ఎంత పెద్ద విగ్రహాలు మనం టైం కొని తీసుకెళ్తే చెట్లు కట్ చేయడము, కేబుల్స్ కట్ చేయడము, సిగ్నల్స్ వైర్లు కట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గత 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే విగ్రహం తయారు చేసుకొని ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల ఎవరికి ఇతరులకు ఇబ్బంది కాకుండా ఉండడం కాన్సెప్ట్ ఒక ఎత్తైతే, మరి అందరూ ప్రజలు భక్తి భావాలతో పూజిస్తుంటారు గణేశుని కానీ, దుర్గామాత కానీ, ఇంకా వేరే హనుమాన్ జయంతి కానీ, ఇంకా అలాంటి విగ్రహాలు కూడా మట్టి గడ్డితో చేసి అవి పూజలు చేస్తే బాగుంటుందని మా కాన్సెప్ట్. ఎందుకంటే మట్టి గడ్డితో ఇంత పెద్ద విగ్రహం చేస్తే కొద్దిగా డ్యామేజ్ అవుతుందని చాలామంది భయపడతారు. దానికి ఆదర్శంగా మేము గత 16 సంవత్సరం నుంచి 55 అడుగుల నుంచి ఇప్పుడు 72 అడుగుల వరకు తయారు చేయడం జరిగింది. సో మనకు ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే మనకు ఇక్కడ రాత్రిపూట పార్కింగ్ ఇబ్బంది చాలా అవుతుంది. కాబట్టి భక్తులందరూ ప్రత్యేకంగా గ్రహించి రాత్రి పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం నైట్ 12 గంటల లోపు వచ్చి అమ్మని దర్శించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, మరి ట్రాఫిక్ వాళ్ళకు, మన బస్సు వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కాకుండా, మరి ఇంకోటి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు కూడా మా సాయన్నకు ఒక చిన్న విజ్ఞప్తి, ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ట్రావెల్స్ అవి అని చెప్పేసి కొద్దిగా పెద్ద గవర్నమెంట్ ప్లేస్ ఉంది. మొన్న హైదరాబాద్ మొత్తం క్లీన్ చేసి దాదాపు ఎకరం పైన ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఈ అమ్మారి దగ్గరికి రోజుకు కొన్ని వేల సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ పార్కింగ్ ఇప్పిస్తే సమస్య అనేది చాలా ఫ్రీ అవుతుంది. మనకు 22వ తారీఖు నుంచి నవరాత్రి మొదలవుతుంది. సో మనకు నిమజ్జనం వచ్చేసి 4th. సో ఆ రోజు చిన్న విగ్రహం అమ్మారిని మన ఇస్లామాబాద్ రోడ్లోనే భారీ ఎత్తున ఊరేగింపు తీసుకొని వచ్చి ఇక నైటు ప్రత్యేక పూజలతో మన తిరుపతి నుంచి కానీ, మన విజయవాడ కనకదుర్గ టెంపుల్ కానీ, శ్రీశైలం టెంపుల్ కానీ, అక్కడ నుంచి పూజారులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఆరతిలు ఇచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ నిమజ్జనం చూడడానికి కొన్ని వేల సంఖ్యలోనే వచ్చి చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా కొద్దిగా మాకు సెక్యూరిటీ కానీ కొద్దిగా బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అమ్మవారికి మన రాష్ట్రం నుంచే కాదు ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి, మరి లాస్ట్ టైం ఇక్కడ ఇంత పెద్దగా నిర్వహించినందుకు మన ఇతర దేశాల నుంచి కూడా మన యూకే, కెనడా, మన జర్మనీ ఒక 7-8 కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయి మట్టితో గడ్డితో ఎంత చేయడం వాళ్ళు అభినందిస్తున్న నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అలాగే ఈసారి కూడా చాలామంది వస్తారు కాబట్టి దానికి మా బస్సు వాసులు కూడా నేను కోరుకునేది ఏంటంటే కొద్దిగా మాకు సహకరించి రోజుకు 12 గంటల వరకు కొద్దిగా సమయం కేటాయించాలని కోరుతున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మెట్టు సాయన్న గారికి, వారు మన అమ్మవారి గురించి కూడా గత చాలా ఇయర్స్ నుంచి చూస్తుంటారు. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చాలా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకొని దానికి తగిన ఏర్పాట్లు కూడా ఎంటుండి సహకరిస్తున్నాడు. అలాగే మా సతీష్ గున్న గారు, మరి నరేంద్ర అశోక్ గారు, మరియు జయసింహ గారు, జగన్ గారు, మరియు బాలాజీ కాక మన ఆశీష్ గారు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా వారు కూడా వాళ్ళ తోటి బబ్లు గారు, అంటు గారు, మరియు బాబీ గారు వీళ్ళందరూ ఒక 6 నెలల నుంచి
ఈ యొక్క పర్మిషన్ గురించి దాని గురించి తిరగడం నాకు ఎంతో సహకరించినందుకు వాళ్ళకు కూడా శిరస్సు గురించి నమస్కరిస్తున్నాను. మరియు ఈ యొక్క దానికి పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసిన మా సాయన్న కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మరియు నా తోటి మిత్రులకు కూడా కృతజ్ఞతలు. జై బోలో దుర్గా మాతకి, జై బోలో దుర్గా మాతకి.